హలో అండి, విషయం మధురంకి స్వాగతం. ఈరోజు సూర్య భగవానుడు అతడి సంతతికి సంబంధించిన పురాణ కథల్లోని ఒక ఆసక్తికరమైన కథను చెప్పుకుందాం. విశ్వకర్మ కూతురు సంజన. సంజననే శరణ్య, సంధ్య, సంధ్యాదేవి అని కూడా పిలుస్తారు. సంజనకు యుక్త వయసు రాగానే విశ్వకర్మ సంజనను సూర్య భగవానుడికిచ్చి పెళ్లి జరిపించాడు. కొంతకాలం గడిచాక వీళ్లకు శ్రాద్ధదేవ, యమ అనే ఇద్దరు కొడుకులు, యమున అనే ఒక కూతురు పుడతారు. ఎలాగోలా కొంతకాలం కాపురం చేసిన సంజన ఇక ఆ సూర్యుడి నుంచి వచ్చే ప్రకాశాన్ని, వేడిని తట్టుకోలేక తను కొన్నాళ్ళు పుట్టింటికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటుంది. అలాగే వెళితే సూర్యుడు మళ్లీ తనను వెతుక్కుంటూ వస్తాడని తలుచుకుని అచ్చం తనను పోలిన ఒక జీవాన్ని తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. అందుకే దీన్ని మొదటి క్లోనింగ్ అని అనవచ్చు. క్లోనింగ్ అంటే జీవులను పోలిన జీవులను సృష్టించడం అని మనకు తెలుసు. అంతరించిపోతున్న జంతువులను కాపాడుకోవడంలో ఈ క్లోనింగ్ ఉపయోగపడుతుంది. ఇక కథలోకొస్తే అలా తయారు చేసిన క్లోన్కు సంజన ఛాయ అని పేరు పెట్టింది. ఆ తరువాత ఛాయతో తన స్థానంలో ఉండి సూర్యుడికి ఎటువంటి అనుమానం రాకుండా చూసుకోమని, తన ముగ్గురు పిల్లలను బాగా చూసుకోమని చెబుతుంది. ఛాయ అన్నిటికీ ఒప్పుకుంటుంది, కానీ ఒక్క షరతు పెడుతుంది. ఎప్పుడైతే సూర్యుడు తనను అనుమానించి తన జుట్టు పట్టుకుని నిజం అడుగుతాడో అప్పుడు అన్ని విషయాలు చెప్పేస్తాను అని చెబుతుంది. అయితే సంజన అటువంటి ప్రసంగం ఎప్పుడూ రాదని చెప్పి తను ఇంటికి బయలుదేరుతుంది. సూర్యుడికి ఎటువంటి అనుమానము రాకుండా ఛాయతో జీవితాన్ని గడుపుతూ ఉంటాడు. అలా కొన్నాళ్లకు వీళ్లకు సావరిణి, శని అని ఇద్దరు కొడుకులు, తపతి అని ఒక కూతురు పుడతారు. అక్కడ కొన్నాళ్లకు అనుమానం వచ్చిన విశ్వకర్మ కూతురు సంజనను విషయం చెప్పమని నిలదీసి అడుగుతాడు. సంజన మొత్తం చెబుతుంది. దాంతో విశ్వకర్మ అలా చేయడం తప్పని తన భర్త దగ్గరకు వెళ్లమని సలహా ఇస్తాడు. సూర్యుడి వేడికి భయపడిన సంజన మళ్లీ అక్కడికి వెళ్లకూడదని నిర్ణయించుకుంటుంది. కానీ తను ఒక్కటే ఉండడం కూడా ఎన్నో సమస్యలకు దారితీస్తుందని తలచి ఒక తెల్లటి గుర్రంలాగా మారి ఉత్తరఖండం వైపుకి వెళ్ళిపోతుంది. ఇక్కడ అంతవరకు సంజన పిల్లల్ని బాగా చూసుకునే ఛాయ తనకు పిల్లలు పుట్టగానే పక్షపాత ధోరణిని ప్రారంభిస్తుంది. అయితే యముడు మాత్రం దీన్ని భరించక ఎప్పటికప్పుడు ఛాయను ఎదురిస్తూనే ఉంటాడు. ఇలా ఒకసారి వాళ్ళిద్దరి మధ్య వచ్చిన గొడవతో యముడు ఏకంగా ఛాయాదేవిపై కాలు ఎత్తుతాడు. దాంతో ఛాయాదేవి తన కాలు పడిపోవాలని శపిస్తుంది. యముడు వెంటనే సూర్యుడి వద్దకు వెళ్ళి జరిగిన విషయం చెబుతాడు. కాసేపు ఆలోచించిన సూర్యుడు పిల్లలు తప్పు చేసిన తల్లి అటువంటి శాపం ఇవ్వదే అన్న అనుమానంతో వెళ్ళి ఛాయాదేవిని నిలదీస్తాడు. అయితే ఛాయాదేవి ఏమాత్రం విషయం చెప్పదు. దాంతో ఛాయాదేవి జుట్టు పట్టుకుని అడుగుతాడు సూర్యదేవుడు. ఛాయాదేవి ముందే చెప్పినట్టుగా ఎప్పుడైతే సూర్యుడు తన జుట్టు పట్టుకుని అడిగాడో అప్పుడు విషయం మొత్తం చెప్పేసింది. తాను సంజన యొక్క నీడనని చెబుతుంది. విషయం తెలుసుకున్న సూర్యుడు వెంటనే విశ్వకర్మ వద్దకు వెళ్తాడు. అయితే అక్కడ సంజన లేదని తెలుసుకుంటాడు. సంజన చెప్పిన దాంట్లో కూడా నిజం ఉందని, తన ప్రకాశాన్ని, ఆ వేడిని కొంతవరకు తగ్గించాలని అంటాడు. దాంతో విశ్వకర్మ సూర్యుడి కిరణాల నుంచి వచ్చే ఆ తేజస్సుతో ఒక సుదర్శన చక్రాన్ని తయారు చేస్తాడు. ఆ సుదర్శన చక్రాన్ని విష్ణుమూర్తికి బహూకరిస్తారు. ఆ తర్వాత సూర్యుడు సంజనను వెతుక్కుంటూ ఉత్తరఖండం వైపుకి వెళతాడు. అక్కడ తెల్లటి అశ్వరూపంలో ఉన్న సంజన గడ్డిమేస్తూ కనిపించింది. తాను కూడా ఒక అశ్వంలా మారి సంజనకు దగ్గరవుతాడు. ఆ విధంగా వాళ్ళు కొంతకాలం సంతోషంగా గడుపుతూ ఉంటారు. వీళ్లకు ఇద్దరు కవలలు పుడతారు. వీళ్లే అశ్విని కుమారులు లేదా అశ్విని దేవతలు. అశ్వం నుండి పుట్టినందువల్ల వీళ్లకు ఆ పేరు వచ్చింది. అశ్విని దేవతలకు పురాణాల్లో గొప్ప వైద్యులుగా పేరు ఉంది. సంజన పిల్లలైన శ్రాద్ధదేవుడు శ్రాద్ధకర్మలకు అధిపతిగాను, యముడు నరకాధిపతిగాను, యమున నదిగాను పారుతుంది. ఇక ఛాయాదేవికి పుట్టిన పెద్ద కుమారుడు సావరిణి మన్వంతరానికి మనువుగాను, శని గ్రహాల్లో ఒకడిగాను, తపతి నదిలాగా పారుతుంది. ఇదండి సూర్య భగవానుడు అతడి సంతతికి సంబంధించిన కథ. మళ్ళీ మరొక మంచి టాపిక్తో మీ ముందుంటాను. ధన్యవాదాలు.